వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బియ్యం ఇవ్వటం లేదు. ఫస్ట్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ వెహికల్ రద్దు చేస్తూ ఆయన ఎవరికి ఇస్తారన్నారు, ఎవరైతే వాహనాలు వాడుతున్నారో వాళ్ళ లైవ్లీవుడ్ పోకుండా ఉండడానికి వారికే వాహనాలను అప్పచెప్పి ఇతరత్ర కార్యక్రమాలు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కానీ దేనికైనా వాడుకొని ఆ యువత ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మా మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. సాహెబ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారు అని అన్నారు. సో అంటే వారికే మళ్ళీ కొనసాగిస్తారా, లేకపోతే వారిని తీసేసి ఆ డ్రైవర్ని తీసేసి ఏమన్నా మీ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారా? సార్ తప్పనిసరిగా వాళ్ళకే ఇస్తారు సార్, వాళ్ళకే ఇస్తారు. నేను లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు మాట్లాడేది. వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా కక్ష సాధింపులు అనేవి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో లేవండి. అరెస్టులు లేవు, థర్డ్ డిగ్రీ లేదు, లేదా భయపెట్టడాలు లేదు, గన్న తీయడం లేదు, లేదు. కాదు అరెస్టులు అంతమంది అరెస్టులు చేస్తా ఉంటే అరెస్టులు లేవంటారేంటి సార్ మీరు? థర్డ్ డిగ్రీ అంటే థర్డ్ డిగ్రీ లేదేమో. తీసుకోలేదు కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నట్టు కంప్లైంట్ తీసుకొని దాన్ని పెద్ద చేసి ప్రభుత్వాలు చట్టాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తాయి. అంతేగాని కూటమి ప్రభుత్వం ఎవరిని కక్షపూరితంగా అరెస్ట్ చేయించడం లేదని ఆ మాట చెప్పండి. కక్షపూరితంగా అరెస్ట్ లేవని చెప్పండి, కానీ అరెస్ట్ లేవంటే అది ఆశ్చర్యంగా ఉంది. రెడ్ బుక్ లో ఆల్రెడీ సగం మంది లోపలికి వెళ్ళిపోయారు కదా. వైసీపీ గవర్నమెంట్ లో ఎన్నెన్నో అవకతవకలు చేశారు, ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు, మనీ లాండరింగ్, చెయ్యని ఒక్క తప్పు అంటూ లేదు కాబట్టి కంపల్సరీగా అరెస్టులు ఉంటాయి. కానీ దానికి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అదే భాగంగానే ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు అందరికి చెప్పారు, మీరు లిక్కర్ కేసు అనేది మనకు సంబంధం లేదు, అది ఒక చట్టాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తి గల కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మనం చేయాల్సింది ఏంటంటే విశాఖపట్నం భూమి దారాతం చేయలేదు, ప్రభుత్వ సంపదను సృష్టిస్తారు వీళ్ళు. సురేష్ గారు చెప్పేది ఏదంటే మీరు మాట్లాడేది. ఒక నిమిషం కనకరా గారు వారు మాట్లాడి వారిని కూడా మాట్లాడి. ఎందుకంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం. అవును. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఎవరు ఏం చేయాలో, ఎవరు బాధ్యతలు ఏమున్నాయో వాళ్ళందరూ సక్రమంగా చేసుకుని వెళ్ళాలనేదే మన కూటమి యొక్క మెయిన్ ఎజెండా సార్. సంక్షేమం నడవాలి, డెవలప్మెంట్ జరగాలి, తప్పు చేసినోడు అరెస్ట్ కావాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. గతంలో సారాయి తాగి ఎంతమంది అయితే చనిపోయారు ఏలూరు జిల్లాలో, వాళ్ళ మీద ఈ రోజు సపరేట్ ఒక టీం వేశారు వాళ్ళు ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అంటే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి, కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వం మీద ఎవరైనా చౌకబారి మాట్లాడినా మీరు వెంటనే తిప్పి కొట్టాలి అనేది చెప్పారు తప్ప. సురేష్ గారు బెల్ట్ షాపులు నడవట్లేదా ఆంధ్రప్రదేశ్ లో? సార్ బెల్ట్ షాపుల గురించి మీకు చెప్తాను. యాక్చువల్ గా ఇంత ముందు ఏంటంటే బెల్ట్ షాపులు సీక్రెట్ గా ఎక్కడెక్కడో నడిచేవండి. ఈ 5 సంవత్సరాలు ఏమైపోయిందంటే వైన్ షాప్ ఓనర్ లేరు కాబట్టి డైరెక్ట్ బెల్ట్ షాపులు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ రాజకీయ నాయకులు లింక్ అయిపోయింది. ఆ లింక్ అయిపోయి ఇప్పుడు బెల్ట్ షాపులకి ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్ పరిచయాలు బాగా పెరిగిపోయాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఎలాగ అమ్ముకోవాలి అన్ని అమ్ముకుంటున్నారు. అంటే ఏంటి ఈ బెల్ట్ షాపులు పెట్టి అమ్ముకునే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళ మీరు అనేది? మొత్తం ఆ గవర్నమెంట్ లో అలవాటు పడిపోయారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ అమ్ముతుంది, జగన్ రెడ్డి గారు అండ్ టీమ్ కావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు బెల్ట్ షాపులకు కావాల్సిన డబ్బులు బెల్ట్ షాపులకు వస్తున్నాయి. అలాగే వీళ్ళు ఎవరైతే ఉద్యోగులను నియమించారో వైన్ షాపుల్లో వాళ్ళకి కావాల్సిన బాటిల్ మీద 10 రూపాయలు వాళ్ళు తిన్నారు. అందరూ తినడము ఫైనల్ గా ఎవరైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని నడ్డి విరిసి 180 రూపాయలకు దొరికే బాటిల్ని 200, 300 ఇష్టానుసారంగా అమ్ముకొని సర్వనాశనం చేశారండి. ఆంధ్రప్రదేశ్ జనాభా ఆరోగ్యాలతో ఆడుకున్నారు, వాళ్ళు డబ్బులు తినేశారు. ఈ రోజు చూస్తే 32,000 కోట్ల రూపాయల ఎవరు సొమ్మండి అవి. ఇది తప్పు అని నేను 100%